Morning, good afternoon, good evening, everyone. Welcome back to day 11 of our 90 days program. మనం అక్కడ సిఎస్ఎస్ లో ఉన్నాం కదా. సో లెట్స్ స్క్రోల్ డౌన్. ఇంతవరకు అయినాయి సూడో క్లాస్ వర్క్. ఓకే, సో we can focus on play around with it, not at all an issue. పొజిషనింగ్ చూద్దాం ఈరోజు. లెట్స్ స్టార్ట్స్ విత్ పొజిషనింగ్. డౌన్లోడ్ ద మెటీరియల్. సో పొజిషనింగ్ మీన్స్ హౌ వి పొజిషన్ ద ఎలిమెంట్. ఆ వెబ్సైట్ లో ఆ హెచ్టిఎంఎల్ పేజ్ లో దాన్ని మనం ఎలా పొందుపరుస్తాము, ఎలా చూపిస్తాం, అది ఏ పొజిషన్, అది అబ్సల్యూట్, రిలేటివ్, స్టాటిక్, స్టిక్కీ, ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే నువ్వు స్క్రోల్ చేసినా కదలదు, అక్కడే ఉంటది. స్క్రోల్ బార్ కదలదు కానీ అదే కదలదు. స్టిక్కీ అంటే పైన విండో వ్యూ పోర్ట్ కి స్క్రోల్ చేసి అతుక్కుంటది, పోయి అంత డిస్టెన్స్ లో ఉన్నా కూడా అతుక్కునేస్తుంది. ఓకే, దాని తర్వాత అబ్సల్యూట్ అంటే నీ ముందు కొన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక డివిజన్ ఉంది, అవన్నీ చెప్తాను, నో ప్రాబ్లం. సో దానికి సంబంధం లేకుండా ఇది సపరేట్ అయిపోద్ది డామ్ నుంచి. అట్లా డిఫరెంట్ రకాలన్నమాట. స్టాటిక్ అంటే ఓవర్లేయింగ్ పని చేయదు అనమాట, రిలేటివ్ కి పని చేస్తుంది. అంటే రిలేటివ్ అంటే ఒకదానికి రిలేషన్ ఉన్నట్టు, అది మూవ్ అయితే ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అయితే అది మూవ్ అవుతుంది, అట్లా ముందు వెనక ముందు, మార్జిన్ బార్డర్ మార్జిన్ అట్లా. సో నీకు వస్తుంది, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. లెట్స్ స్టార్ట్ పొజిషనింగ్. పొజిషనింగ్.html. ఓకే, సో ఇప్పుడు షిఫ్ట్ నేను అపాస్ట్రోఫీ ఎంటర్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే నా సజెషన్ వస్తుంది. నాకు ఎలా వచ్చింది, మీకు ఎందుకు రాలేదు? గో టు ఎక్స్టెన్షన్స్. ఇక్కడ నేను 2 HTML ఎక్స్టెన్షన్స్ వేసాను. ఇది ఎక్స్టెన్షన్స్. ఇక్కడ HTML CSS సపోర్ట్, దిస్ ఈస్ 1. ఐ ఇన్స్టాల్, సో అన్ఇన్స్టాల్ ఉందంటే నేను ఇన్స్టాల్ చేశాను. ఇంటెలిజెన్స్ అది వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇన్లైన్ HTML, ఈ 2 ఇన్స్టాల్ చేస్తే మీకు ఆ సపోర్ట్ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. మీకు లేకపోతే ఈ 2 ఇన్స్టాల్ చేయండి చాలు. ఇది వచ్చి ECML నుంచి 3.5 స్టార్ ఉంది, ఇది వచ్చి 5 స్టార్ ఉంది. ఇన్లైన్ HTML అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు వేసుకున్నాను అని. సో సజెషన్స్ వస్తాయి, ఫాస్టర్ డెవలప్మెంట్ ప్రాసెస్. మళ్ళీ చూస్తా చూడండి, మీరు అపాస్ట్రోఫీ ఎంటర్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని అపాస్ట్రోఫీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సజెస్ట్ చేస్తుంది, ఎంటర్ కొట్టండి. ఓకే, రిమెంబర్ దిస్. పొజిషనింగ్ CSS, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. అగైన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళండి, విల్ గెట్ ఆల్ దిస్. దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిమెంబర్ దిస్ ఆల్వేస్. ఇక్కడ మీరు న్యూ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్. సో నౌ ఐ క్రియేటెడ్ డివిజన్. సరే, డివిజన్ దాని లోపల ఒక పారాగ్రాఫే ఉందనుకున్నాం. దిస్ ఈస్ పారా 1. సో పారా 1 బదులు మనమే ఇది ఇచ్చేద్దాం. ఓకే, ఆర్ గెటింగ్ మై పాయింట్? రైట్ క్లిక్ ఆన్ ఫార్మాట్. ఓకే, సో ఇలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్. ఓకే అని ఇద్దాం. సో దీని క్లాస్ ఈక్వల్ టు రిలేటివ్ డివ్. దీనికి ఒక క్లాస్ ఇస్తాం, అబ్సల్యూట్ డివ్. ఓకే, దీనికి వచ్చి స్టాటిక్ డివ్. ఓకే, ఇది వచ్చి స్టిక్కీ డివ్. అన్సెట్ అంటే మనం ఏమి ఇవ్వట్లేదు అనుకోండి. సో ఇప్పుడు రిలేటివ్ డివ్ లో మీరు కావాలంటే గమనించండి, ఈ రిలేటివ్ డివ్ తీసుకుందాం. ఈ రిలేటివ్ డివ్ మనం ఎక్కడ పెడదాము? సో ఇక్కడ పెడదాం. ఫస్ట్ మనం 1 సెకండ్, ఇక్కడ మనం రాంగ్ రాయకూడదు.
దీన్ని ఇక్కడ మనం ఎప్పుడు క్లోజింగ్ లో రాయకూడదు, పొరపాటున రాస్తే సరిదిద్దుకోవాల్సిన సమయం. ఓకేనా? అది రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. మీరు క్లోజ్, ఇక్కడ కూడా మనం రాంగ్ రాసాం కదా, అంటే అన్ని 1 by 1 రాసాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాం. ఓకే, రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. దీనికి ఒక లైన్ స్పేస్ ఇవ్వండి, మనం అన్ని ఒకటేలా రాసాం కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్ లోనే పెట్టాలి క్లాస్ నేమ్. ఓకే, సో నౌ దిస్ ఈస్ గుడ్, రైట్? ఇదంతా పర్ఫెక్ట్ గా ఉంది, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేనేమంటామంటే రిలేటివ్ డివ్ ఏదైతే ఉందో, సో రిలేటివ్ మీన్స్ ఇట్ విల్ ఫాలో ద ప్రీవియస్ 2 ఎలిమెంట్స్. ఓకే, మీన్స్ రిలేటివ్ టు ఇట్స్ పొజిషన్. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. అబ్సల్యూట్ డివ్ కి నేను ఇంకా ఇవ్వలేదు, జస్ట్ నేనేం చేస్తానంటే అబ్సల్యూట్ డివ్ కి స్టైల్ రాయాలి కదా, STYLE. అబ్సల్యూట్ డివ్ కి మార్జిన్ టాప్ 100 పిక్సెల్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే డామ్ లో ఇది టాప్ 100 అంటే మార్జిన్ టాప్ కిందవన్నీ జరుగుతాయా లేదా? జరుగుతాయి. అదే నేను రిలేటివ్ ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, సరే అబ్సల్యూట్ డివ్ ఇచ్చా, దానికంటే ముందు రిలేటివ్ డివ్ ఇస్తా, దీనికంటే ముందు ఇది పెడదాం రిలేటివ్ డివ్. ఓకే, సో ఇప్పుడు డాట్ రిలేటివ్ డివ్ కి ఏదైతే ఉందో మార్జిన్ టాప్ 10 పిక్సెల్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు దీని వచ్చి పొజిషన్ వచ్చి రిలేటివ్, ఇది వచ్చి పొజిషన్ వచ్చి అబ్సల్యూట్, రిమెంబర్ దిస్. సో ఇప్పుడు అబ్సల్యూట్ ది పక్కన పెట్టేయండి మార్జిన్ టాప్. ఇప్పుడు రిలేటివ్ కి ఇచ్చాం, రిలేటివ్ కి మార్జిన్ టాప్ 100 పిక్సెల్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది చూడండి. రైట్ క్లిక్, ఐ థింక్ గో లైవ్. సో ఇప్పుడు ప్రతి డివిజన్ కి మనము కొంత ఇద్దాం, ఏది బార్డర్ ఇద్దాం, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్, రైట్? 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ and margin we have 10 pixel. okay, so that we have something. ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్తా చూడండి. ఇది రిలేటివ్ ఇచ్చాను, ఇది రిలేటివ్ ఇచ్చా, ఇది అబ్సల్యూట్, ఇది స్టాటిక్, ఇది స్టిక్కీ, ఇది అన్సెట్, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద కంటెంట్ యాక్చువల్లీ. ఓకేనా? చూడండి, ఇక్కడ స్టాటిక్ డివ్ అబ్సల్యూట్ డివ్ ఒకటే దగ్గర ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయి? యాక్చువల్ గా పొజిషన్ అబ్సల్యూట్ ఉన్నప్పుడు అది సపరేట్ అయిపోద్ది డామ్ నుంచి. మీరు కావాలంటే ఈ పొజిషన్ అబ్సల్యూట్ ని ఇక్కడైనా పెట్టండి, ఇక్కడైనా పెట్టండి. ఓకే, కానీ అబ్సల్యూట్ అక్కడే ఉంటది. ఎందుకు ఉంటది? సో ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసి పైన పెడతా, పైన ఉంటది. ఇప్పుడు అంటే దేనికి సంబంధించినట్టు ఉంటది? రిలేటివ్ పైన ఓవర్ ల్యాప్ అవుతుంది. యు గాట్ మై పాయింట్? ఇక్కడ అబ్సల్యూట్ ఇంకోటి ఉంది, దీన్ని కమెంట్ చేయి. రిలేటివ్ పైన ఓవర్ ల్యాప్ ఉంది అంటే అబ్సల్యూట్ డివ్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు, ఓకే, దానికి ముందు రిలేటివ్ ఒకటి ఉంది కదా. 1 సెకండ్. సో దానికి ముందు రిలేటివ్ ఒకటి ఉంది కాబట్టి రిలేటివ్ మార్జిన్ 100 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి అక్కడి నుంచి సపరేట్ అయిపోద్ది డామ్ కి. యు గాట్ మై పాయింట్? మార్జిన్ ఆల్రెడీ టాప్ ఇది ఇచ్చాం కాబట్టి అక్కడి నుంచి సపరేట్ అయిపోద్ది. అంటే ఇంకా దాంతో ఏ ఎలిమెంట్ తో సంబంధం లేదు, దాని ముందు వెనక ఏదున్నా సంబంధం లే. ఇప్పుడు నేను అదే అబ్సల్యూట్ కి 300 పిక్సెల్ ఇస్తా, దేంతో సంబంధం లేదు, దాని పార్టీకి అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. 300 లో ఉంది చూడండి. అదే నేను 200 ఇస్తే ఎవరిని పట్టించుకోదు, అంటే డామ్ నుంచి సపరేట్ అవుతుంది, మూవింగ్ పొజిషన్. వాట్ ఇట్, దట్ ఈస్ అబ్సల్యూట్. దాంతో సంబంధమే, మిగతా వాళ్ళతో దానికి సంబంధం లేదు, అదొక ఒంటరి పక్షి. ఇప్పుడు నేను ఇక్కడ 200 బదులు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఇస్తా, యూ కెన్ అండర్స్టాండ్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తా అబ్సల్యూట్ కి. 100 ఇచ్చినప్పుడు ఇక్కడ ఉంది అది. ఓకే, అదే నేను 100 ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది. వాట్ ఇట్, అదే నేను 0 ఇచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళింది. ఎందుకంటే రిలేటివ్ డివ్ ఆల్రెడీ టాప్ 10 ఉంది కాబట్టి దాని తర్వాత నుంచి డివైడ్ అవుతుంది. ఒకవేళ రిలేటివ్ డివ్ నేను తీసేసాను అనుకోండి, ఫస్ట్ అదే వస్తుంది. యు గాట్ మై పాయింట్? అలా అనమాట. సో ఎప్పుడైతే సరే ఒకవేళ రిలేటివ్ డివ్ ఉంది కాబట్టి రిలేటివ్ ఫస్ట్ రిలేషన్ పొజిషన్ ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అబ్సల్యూట్. అంటే ఇంకా దాంతో ప్రపంచంతో సంబంధం లే, నువ్వు ఏమైనా ఇవ్వు, దాని పాటికి అది వెళ్తా ఉంటది, మిగతా వాళ్ళతో ఓవర్ ల్యాప్ అవుతా ఉంటది. అదే నేను చెప్పేది, ఓవర్ ల్యాపింగ్ ఎట్లయినా అని అది సపరేట్ అయ్యి నువ్వు ఇచ్చిన పొజిషన్ కి వెళ్తుంది. కావాలంటే చూడు, నేను మార్జిన్ లెఫ్ట్
500 ఇస్తా, అది వెళ్ళిపోద్ది చూడు, సైడ్కి వెళ్ళిపోద్ది, ఎవరితో సంబంధం లేదు దానికి. అది దట్ ఈస్ ద అబ్సల్యూట్. దాన్ని సపరేట్ చేసాం డామ్ నుంచి. ఓకే, దట్ ఈస్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు రిలేటివ్కి వద్దాం. రిలేటివ్ 200 ఇస్తే ఏమవుతుందంటే, 200 ఇస్తే ఎనీ ఎలిమెంట్ ఆఫ్టర్ దట్, అంటే రిలేటివ్ ఇదే కదా, ఇదే కదా రిలేటివ్. సెకండ్, ఇది రిలేటివ్ కదా, దిస్ ఇస్ రిలేటివ్, ఇది రిలేటివ్ ఎలిమెంట్. ఓకే, ఈ రిలేటివ్ లో ఒక్క నిమిషం, పారాగ్రాఫ్ కి రిలేటివ్ డ్యూ లో ఉన్న పారాగ్రాఫ్ కి దీనికి ఒక కలర్ ఇస్తా, సో దట్ ఐ విల్ గివ్ యూ. దానికి ఒక కలర్ ఇవ్వాలంటే ఎట్లా, డాట్ క్లాస్ లో ఉన్న పారాగ్రాఫ్ కి, ఓకే, మనం ఎలా ఫస్ట్ లెటర్, ఫస్ట్ ఓడిద్దాం, ఫస్ట్ ఫస్ట్ లైన్ ఇద్దామా, కలర్ వైలెట్. ఓకే, ఇది ఇస్తున్నా, ఈ రిలేటివ్ డ్యూ లో దీని వరకు ఇస్తున్నా, ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లైన్, ఇదిగో ఇది ఇచ్చా, ఇది రిలేటివ్ లో ఉంది. సో ఇప్పుడు రిలేటివ్ డివిజన్, ఇప్పుడు నేను 300 పిక్సెల్ పెట్టాను అనుకో, అంటే దాని తర్వాత ఇంకెన్నున్నా దాన్ని ఫాలో అవుతాయి. సో దాని తర్వాత ఎన్నున్నా రిలేటివ్ టు దిస్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ కి రిలేట్ చేసుకొని నెక్స్ట్ కి వెళ్తాయి, అది రిలేషన్. దట్ ఈస్ ద రిలేటివ్ పొజిషన్. యూ గాట్ మై పాయింట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. సో అది రిలేటివ్, ఇది అబ్సల్యూట్. అబ్సల్యూట్ ఫస్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ తర్వాత నుంచి డామ్ ని విడదీసుకొని దాని పాటుకు అది వెళ్తుంటది, దాని దారి దాందే. ఓకే, ఇది రిలేటివ్. సో అబ్సల్యూట్ పెట్టామంటే చాలా సార్లు స్క్రీన్ సైజ్ ప్రకారం మనం పెడితే పక్కకి వెళ్ళిపోద్ది. సో రిలేటివే మనం ఎక్కువ వాడాలి. అబ్సల్యూట్ ఎప్పుడు వాడాలి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్, మనం దాన్ని కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని సెంటర్ లోకి పెట్టాలన్నప్పుడు అబ్సల్యూట్ ఇవ్వచ్చు. ఓకే, స్టాటిక్. సో ఇప్పుడు ఒకటి, ఇప్పుడు రిలేటివ్ ఇచ్చాను, ఇప్పుడు రిలేటివ్ ఇచ్చాను, ఇప్పుడు ఈ రిలేటివ్ దాని తర్వాత అబ్సల్యూటే ఉంది. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్ తీసుకుందాం. అబ్సల్యూట్ మార్జిన్ లెఫ్ట్ తీసేయండి, 110. ఓకే, అంటే దీనిపైన ఇది ఓవర్లాప్ అయిందా, దీనిపైన ఇది ఓవర్లాప్ అయింది. సో ఒక్క సెకండ్, ఈ అబ్సల్యూట్ ఎక్కడంటే ఒక -10 పిక్సెల్ ఇస్తా. మైనస్ అంటే రిలేటివ్ కంటే పైకి పోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు ఓవర్ ల్యాపింగ్ కనిపిస్తుంది. అంటే మనకి ఓవర్ ల్యాపింగ్ బిహేవియర్ ఎప్పుడు వచ్చింది, రిలేటివ్ ఉంటేనే ఓవర్ ల్యాపింగ్ బిహేవియర్ వస్తుంది. కావాలంటే చూడు, నేను ఈ రిలేటివ్ కి పొజిషన్ రిలేటివ్ బదులు స్టాటిక్ ఇస్తా, ఇప్పుడు కనిపిస్తుందా చూడు, కనిపించట్లే. అంటే ఓవర్ ల్యాపింగ్ కనిపిస్తుందా, కనిపించట్లేదా. ఇఫ్ యూ వాంట్ ఓవర్ ల్యాపింగ్ షుడ్ బి విజిబుల్, దెన్ ఇట్ షుడ్ నాట్ బి స్టాటిక్, ఇట్ షుడ్ బి రిలేటివ్. రిలేటివ్ అయితేనే ఓవర్ ల్యాపింగ్ బిహేవియర్ కనిపిస్తుంది. రిమెంబర్ దిస్. స్టాటిక్ పొజిషన్స్ విల్ బి సేమ్ యాజ్ రిలేటివ్, బట్ ఇట్ షుడ్ నాట్ అప్లై ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ కనిపించదు స్టాటిక్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ రిలేటివ్. అబ్సల్యూట్ మీకు తెలుసు. ఇప్పుడు ఒక్కసారి దాని ముందు ఎలిమెంట్ తర్వాత నుంచి సెకండ్ ఎలిమెంట్ నుంచి డామ్ నుంచి సపరేట్ అయిపోద్ది, ఇది అబ్సల్యూట్ కదా. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. రిలేటివ్, స్టాటిక్, అబ్సల్యూట్, ఈ మూడు మెయిన్ అడుగుతారు. తర్వాత స్టిక్కీ కూడా అడుగుతారు. స్టిక్కీ ఏంటంటే, స్టిక్కీకి మనము ఎంత ఇద్దామంటే, డాట్ మార్జిన్ టాప్ -200 పిక్సెల్. సో మనకేందంటే స్క్రోల్ పొజిషన్ లేదు. నేనేం చేస్తానంటే దీని ముందు చాలా రిలేటివ్ డివ్స్ పెట్టేస్తా. ఓకేనా, సో దట్ మనకి ఇప్పుడు స్క్రోల్ బార్ వస్తుంది. ఓకే, సో స్టిక్కీ డివ్ ని నేను వేర్ ఇట్ ఈస్, వేర్ ఇస్ ద స్టిక్కీ డివ్ లేదా ఉందా, 1 సెకండ్. ఇక్కడ ఉంది స్టిక్కీ డివ్. జస్ట్ కట్ దిస్, మనం పైన ఇద్దాం, ఇక్కడ ఇద్దాం, ఇక్కడ ఇద్దాం, థర్డ్ పొజిషన్ లో ఇద్దాం స్టిక్కీని. ఇది 1 2 3. స్టిక్కీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ అతుక్కుంటది అనమాట. అంటే మనం రాసే లాజిక్ ని బట్టి ఉంటది అది. ఓకే, అంటే అది పైన అతుక్కుంటది. సో మార్జిన్ టాప్ అండ్ వీ నీడ్ టు గివ్ పొజిషన్ స్టిక్కీ. చూద్దాం.
నెక్స్ట్. సో ఐ విల్ డిలీట్ ఆల్ దిస్. సో ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్. ఇప్పుడు నేను ఫిక్స్డ్ తీసుకుంటా. ఐ వాంట్ ఫిక్స్డ్ నౌ. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తా, అబ్సల్యూట్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఐ విల్ గో విత్ ఫిక్స్డ్ నౌ. ఫిక్స్డ్ డివ్. ఓకే, ఈ ఫిక్స్డ్ డివ్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ డివ్ తీసేసి ఐ విల్ గివ్ ఫిక్స్డ్ డివ్. ఓకే, మిగతావన్నీ తీసేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, టికీ డివ్ కూడా తీసేస్తా. డివిజన్ కి మనం విల్ గివ్ బ్యాక్గ్రౌండ్, విల్ గివ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్, అంటే కొంచెం ఇస్తే మనకి ఇదిగో ఇలా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఇది ఇచ్చేద్దాం. ఓకే, సో ఇలా ఉందన్నమాట డివ్ లో ఉన్న పారాగ్రాఫ్. ఓకే, అందువల్ల అప్పుడు అంటే దీంట్లో ఉన్న చైల్డ్ పారాగ్రాఫ్ కాబట్టి మనం ఇలా ఇవ్వాలి. సో దీంట్లో ఇవి ఉన్నాయి అబ్బా, సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే నేను పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తున్నా. పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిక్స్డ్ డివ్ నాకు బిలో బాటమ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ టాప్ 600 పిక్సెల్ లో ఉందబ్బా. ఓకే, యు గాట్ ఇట్ రైట్. 600 అంటే పై నుంచి 600 పిక్సెల్ లో ఉంది. ఇక్కడ ఉంది. యు గాట్ ఇట్. 600 పొజిషన్ అబ్సల్యూట్ తీసేయండి. ఇప్పుడు ఫిక్స్డ్ ఇవ్వండి. ఓకే, మీరు స్క్రోల్ చేసినా చేయకపోయినా అది అక్కడే ఉంటది. నేను ఇంకొన్ని డివిజన్స్ ఇచ్చి మీకు అర్థమయ్యేటట్టు చేస్తా. ఇక్కడ క్లాస్ నేమ్ ఫిక్స్డ్ డివ్ తీసేస్తా. అంటే మీరు స్క్రోల్ చేసినా చేయకపోయినా నేను మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్క్రోల్ అయ్యేటప్పుడు మీరు చూసారు కదా, అది మీరు ఫిక్స్డ్ ఇచ్చినప్పుడు నువ్వు స్క్రోల్ చేసినా చేయకపోయినా అది అక్కడే ఉంటది. స్క్రోల్ అవని అవ్వకపోని అది మాత్రం అదే పొజిషన్ లో ఉంటది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ ఐకాన్ వస్తుంది బిలోలో, అది ఫిక్స్డ్ డివ్. చూడండి, ఇప్పుడు నాకు స్క్రోల్ వచ్చినా సరే అది కిందే ఉంది, అది స్క్రోల్ అవ్వట్లే. మీరు గమనించండి కావాలంటే. సో సేమ్ అదే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. అంటే ఇది కూడా ఈవెన్ కస్టమైజ్ క్రోమ్ ఉంది కదా బటన్, ఈ బటన్ కూడా ఫిక్స్డే. ఇదిగో ఈ వాట్సాప్ ఐకాన్ ఫిక్స్డ్ అనమాట. ఓకే, యు గాట్ ఇట్. ఇది ఫిక్స్డ్ పొజిషన్. అది దానికి ఎగ్జాంపుల్ చూపించడానికి నేను చూపించింది మీకు. ఓకే, కావాలంటే వాట్సాప్ ఐకానే తీసుకోండి, ఇదే తీసుకుందాం. ఓకేనా, ఈ ఎస్విజి తీసుకుందాం కాపీ చేసి. ఓకే, ఆ ఎస్విజి తీసుకుందాం. ఎడిట్ యాస్ HTML. లెట్స్ కాపీ. ఈ ఫిక్స్డ్ డివ్ లో పెడదాం దాన్ని. ఫార్మాట్ డాక్యుమెంట్, క్లోజ్ దిస్. సో మార్జిన్ టాప్ నేను 10 - 10 ఇచ్చానా. మార్జిన్ టాప్ 600 పిక్సెల్. ఫిక్స్డ్ డివ్ ఇదే కదా, ఈ ఫిక్స్డ్ డివ్ మనం అలా ఇచ్చాం. ఫార్మాట్ డాక్యుమెంట్, దీంట్లో ఇవి తీసేయండి, నో ఇష్యూస్. సో పొజిషన్ ఫిక్స్డ్, మార్జిన్ ఓకే 2 ఇచ్చాను నేను. సో ఇది ఓవర్లాప్ అవుతుంది. 600 కాదు 200 ఇద్దాం. సో దట్ వీ కెన్ సీ మీరు స్క్రోల్ చేసినా స్క్రోల్ చేయకపోయినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ని ఇస్తున్నా, సో దాట్ మనకి స్క్రోల్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి అది అక్కడే ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిక్స్డ్. దాన్ని నేను రైట్ కి జరిపి బాటమ్ కి తీసుకొస్తా. ఓకేనా, సో మార్జిన్ టాప్ 500 ఇస్తా, మార్జిన్ లెఫ్ట్ 90% ఇస్తా. అంటే లెఫ్ట్ నుంచి జరగాలి కదా, చూడండి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మార్జిన్ టాప్ కూడా నేను 90% ఇస్తా. పర్సంటేజ్ అంటే విత్ వ్యూ పోర్ట్ విత్ హైట్. అప్పుడు ఏమవుతుందంటే మనం 80 VH ఇద్దాం, వి హైట్ పైన నుంచి. ఓకే, అంటే 80% హైట్ లో ఉంది ఇక్కడ. విడ్త్ మార్జిన్ లెఫ్ట్
80 VW లో ఉంది. ఓకే, 80 VW అంటే ఇక్కడికి వస్తుంది. అప్పుడు 90 VW ఇద్దాం. సో నేను ఎందుకు VHVW ఇస్తున్నా అంటే హైట్ ప్రకారం 90% లో ఉండాలనేది. ఐ గాట్ ఇట్. దట్ ఈస్ ద ఫిక్స్డ్. అది ఫిక్స్డ్ ఐకాన్. యూ గాట్ ఇట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిక్స్డ్. సెట్ చేసామా? ఫిక్స్డ్ అది. నువ్వు ఎంత స్క్రోల్ చేసినా అది అక్కడే ఉంటది. అది ఫిక్స్డే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిక్స్డ్. సో ఈ విధంగా మీరు పొజిషన్స్ ప్రాక్టీస్ చేయండి. డెవలప్ దిస్ ఎవ్రీథింగ్, నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. ట్రాన్స్ఫార్మ్, నువ్వు ఒక దాన్ని మార్చేస్తావు. దాన్ని నువ్వు సైజు పెంచు, పక్కకు జరుపు, రొటేట్ చేయి, రౌండ్ గా తిప్పు, దాన్ని వంచు, దాన్ని ఒత్తు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్లేట్ టు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అంటే మూవ్ చేయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ క్రాస్ గా మూవ్ చేయి, దాన్ని తిప్పు, దాన్ని దాన్ని నొక్కు, దాన్ని స్క్యూ, అన్ని ఉంటాయి. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అన్ని చెప్తా ఇప్పుడు దాంట్లో. ట్రాన్స్ఫార్మ్, యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ సైజ్ టు అనదర్ సైజ్. యూ వాట్ ఇట్. యూ కెన్ మాడిఫై ద అపీరెన్స్ ఇన్ సచ్ ఏ వే. మూవ్ చేస్తున్నావా, తిప్పుతున్నావా, వత్తుతున్నావా అనేది యు ఆర్ డూయింగ్ దట్. యు వాట్ ఇట్. వత్తడం అంటే దాన్ని కుదించడం అని చెప్తున్నావు. వత్తడం అంటే ఇంకో అనుకోవద్దు. సో ట్రాన్స్ఫార్మ్. యు గాట్ ఇట్. ఎస్. ట్రాన్స్ఫార్మ్ సిఎస్ఎస్. ఐ హ్యావ్ ఎ డివిజన్. ఆ డివిజన్ లో ఆల్వేస్ ఏదైతే ఏముందబ్బా, లెట్స్ టేక్ ఎ డివిజన్. ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. మీరు లాస్ట్ లో ఒక అసైన్మెంట్ ఇస్తా, అది చెయ్యాలి. ఓకే, మంచి టఫెస్ట్ అసైన్మెంట్లు ఇస్తా. సిఎస్ఎస్ అయిపోయిన తర్వాత మీకు ఉంది. ఇప్పటి వరకు నేను అసైన్మెంట్ ఇలా, సిఎస్ఎస్ అయిన తర్వాత మీ చేత చేపిస్తా, మీరు చేయాల్సిందే. ఓకే. సో దీనికి క్లాస్ ఈక్వల్ టు, సరే దానికి క్లాస్ కూడా ఏం పర్లేదు, ట్రాన్స్ఫార్మ్ ఇద్దాం. రైట్ ద స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్. సో దీనికి ఏమి ఇద్దామంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒక సెకండ్. ట్రాన్స్లేట్ ఎక్స్ వై జెడ్ అంటే 3 డైమెన్షనల్ గా మీరు తీయొచ్చు. దాంట్లో ట్రాన్స్లేట్ 3D పెడితే 3 డైమెన్షన్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ ఫస్ట్ నేను 100 పిక్సెల్ పెడతా. ట్రాన్స్లేట్ వై ఎక్స్ ఇద్దాం. 100 పిక్సెల్ అంటే 100 పిక్సెల్ అంత సైజ్ అది మూవ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ లో. ఓకే, మూవ్ అవుతుంది. లెట్స్ చెక్ నౌ. యు గాట్ ఇట్. చూడు, 100 పిక్సెల్ మూవ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చి, తర్వాత ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చి, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తా. ఓకే, సో ఇలా నేను ఇచ్చాను అనమాట. లెట్స్ గివ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే అది 100 పిక్సెల్ ఎక్స్ యాక్సిస్ లో ఇలా జరిగింది. ఇప్పుడు 200 ఇవ్వండి, యూ కెన్ అండర్స్టాండ్. మూవ్ అయిందా? 300 ఇవ్వండి, యూ కెన్ అండర్స్టాండ్. 600 ఇవ్వండి, యూ కెన్ అండర్స్టాండ్. యూ వాట్ ఇట్. అదే నేను ట్రాన్స్లేట్ వై ఇచ్చాను అనుకోండి, 600 కిందకి జరుగుతుంది. కిందకి వెళ్ళిపోయింది. 300 ఇవ్వు, సగం వెళ్తుంది. సి, హాఫ్ కిందకి వెళ్ళేది. అదే నేను ట్రాన్స్లేట్ జెడ్ ఇస్తే అది ఎట్టు వెళ్తుందో. జెడ్ యాక్సిస్ ఇది లేదు, 2 డైమెన్షన్ కదా ఇది పేజ్, కాబట్టి జెడ్ యాక్సిస్ లేదు, కాబట్టి యూ కెనాట్ అండర్స్టాండ్ దట్. అదే నేను జస్ట్ ట్రాన్స్లేట్ ఇస్తే, ట్రాన్స్లేట్ 3D ఇస్తే ఆ 3 డైమెన్షన్ లో ఏది ఎంత కావాలనేది మనం ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సి, 3 కలిపితే ఇలా వస్తుంది, ఎందుకంటే 3 డైమెన్షన్ లేదు కాబట్టి. అంటే ఈ ఎలిమెంట్ 3 డైమెన్షన్ లేదు కాబట్టి అలా ఉంటుంది. ఓకే, లేదు 2 డైమెన్షన్ అంటే
200 పిక్సెల్ 200 పిక్సెల్ ఇస్తే నీకు ఇలా వస్తుంది, రెండు మూవ్ అవుతాయి. ఇంటిగో. సో ఫస్ట్ థింగ్ వచ్చి ట్రాన్స్లేట్ 200 100 తర్వాత నువ్వు రొటేట్ చేస్తున్నావు. ఇన్ని వద్దులే, ఇప్పుడే వద్దు, దాన్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ 3 డైమెన్షన్. 3 డైమెన్షన్ అంటే నువ్వు దానికి వాల్యూస్ ఇవ్వాలి. 200 పిక్సెల్ 200 పిక్సెల్ 200 పిక్సెల్. 3 డైమెన్షన్ లేదు కాబట్టి నీకు సరిగా రాకపోవచ్చు. బట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాన్స్లేట్ అయిపోయింది, ట్రాన్స్లేట్ అయిపోయింది. నెక్స్ట్ రొటేట్ అనుకుంటా. లెట్స్ గో అండ్ చెక్ ద మెటీరియల్. మెటీరియల్ వల్లేదు మనకి ఇక్కడ చాలు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అయింది, ట్రాన్స్లేట్ అయింది అంటే మూవ్ చేసేది అయింది. ఇప్పుడు ఏముంది, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ లో మనకి ట్రాన్స్లేట్ అయింది. సో విల్ చెక్ నౌ రొటేట్. నువ్వు ఎన్ని డిగ్రీలు తిప్పాలి, రొటేట్ ఎక్స్ 45 డిగ్రీస్ అనుకోండి, ఎక్స్ సైడ్ 45 డిగ్రీస్ నువ్వు మూవ్ చేస్తున్నావు. ఆల్రెడీ తిప్పావు, అందువల్ల ఇది ఇట్లా అయిపోయింది. సో నేనేం చేస్తానంటే 90 డిగ్రీస్ తిప్పుతా. 90 డిగ్రీస్ తిప్పితే అది కనిపించకుండా వెళ్ళింది ఆ పొజిషన్ లో. సరే, వై యాక్సిస్ తిప్పుదాం. అరే, రొటేట్ జెడ్. చూడండి, జెడ్ యాక్సిస్ తిప్పితే ఇలా వచ్చింది, వై యాక్సిస్ తిప్పితే అది ఎట్లు పోయిందో. రొటేట్ 3D చేద్దాం. 3 డైమెన్షన్ చేస్తే అక్కడే ఉంటది, ఎందుకంటే 3 డైమెన్షన్స్ ఆల్ 3 డైమెన్షన్స్ తిప్పినప్పుడు మళ్ళీ అదే పొజిషన్కి వస్తుంది. అదే నేను 30 తిప్పితే కొంచెం వంపుగా వస్తుంది అనుకుంటా. ఒక్క నిమిషం, 90 డిగ్రీస్ 111 90 డిగ్రీస్. సో 3 డైమెన్షన్ నేను తిప్పాను. 1 అంటే వన్ టైం వన్ పొజిషన్, వెక్టార్ పొజిషన్ అంటాం దాన్ని. అదే నేను టూ టైమ్స్ తిప్పితే దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడు, వెక్టార్ పొజిషన్ 2. 90 డిగ్రీస్ బదులు నేను 120 డిగ్రీస్ ఇస్తా. అబ్బా, అసలు కనిపించకుండా పోయింది. అంటే ఈ డిగ్రీలన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి మనం చూడలేం కదా, మనం ర్యాండమ్ గా ఇస్తున్నాం అంతే. అది ఏ పొజిషన్ లో ఉంటుంది చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇవేం మనం పెద్ద వాడం, కానీ కొన్ని దగ్గరలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ దగ్గర కొన్ని వాడాలనుకుంటే వాడొచ్చు అని చెప్తున్నాం. రొటేట్ ఎక్స్ 65 డిగ్రీస్ ఇద్దాం, జస్ట్ ఊరికే తమాషకి. ఇదిగో, అంటే అది రొటేట్ అవ్వడం వల్లే అది అట్లా అయింది. 120 డిగ్రీస్ చూడండి, ఇది బ్యాక్ వెళ్ళింది చూడండి, అంటే రివర్స్ అయింది చూడండి. మీరు కావాలంటే గమనించండి, రివర్స్ అయింది. అదే 170 ఇస్తే చూడండి ఎలా రివర్స్ అయిందో చూడు. అదే 320 ఇస్తే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 360 ఇస్తే సేమ్ అదే పొజిషన్ లో ఉంటది. అదే 97 డిగ్రీస్ ఇస్తే చూడండి ఎలా మారింది. అంటే అదే యాక్సిస్ లో ఇట్లా రొటేట్ చేస్తున్నాం, ఇట్లా. అదే రొటేట్ వై అయితే ఇలా రొటేట్ చేస్తాం పైకి. ఇదిగో ఇలా, దీన్ని ఇట్లా రొటేట్ చేసినప్పుడు అది అట్లా కనిపిస్తుంది, రొటేట్ వై యాక్సిస్. అదే ప్లేస్ లో ఉంటది, అదేం కిందకి పైకి వెళ్ళదు. 120 డిగ్రీస్ నువ్వు ఇప్పుడు రొటేట్ చేసిన తర్వాత మళ్ళా నువ్వు ట్రాన్స్లేట్ వై చేసి 120 పిక్సెల్ ఇచ్చినప్పుడు అప్పుడు చేంజ్ అవుద్ది పొజిషన్. యూ గాట్ ఇట్, అర్థమైందా? అప్పుడు దాని పొజిషన్ చేంజ్ అవుద్ది. రొటేట్ చేస్తావు కానీ దాని పొజిషన్ అయితే చేంజ్ అవుతుంది. దాని పొజిషన్ చేంజ్ చేయాలని ట్రాన్స్లేట్. రొటేట్ అయితే అక్కడే జరుగుద్ది, ఇట్ట తిరగాల. కానీ నువ్వు దాన్ని మూవ్ చేసి కిందకి పైకి రావాలంటే ట్రాన్స్లేట్. ఓకే, దాన్ని ఇప్పుడు నలపాలంటే స్క్యూ ఎక్స్ అండ్ స్క్యూ వై 30 డిగ్రీస్. చూడు, నలిపావు అంటే కుదిస్తున్నావు. స్క్యూ అనేది దానికి పనికొస్తుంది. నేను 30 కాదు 90 ఇస్తా, అసలు చూడు కనిపించకుండా పోయింది. 90 కాదు 60 కనీసం కనిపిస్తుంది. ఓకే, అట్లా. సో రొటేట్ మీన్స్ రొటేటింగ్ ద ఎలిమెంట్ ఇన్ ద సేమ్ పొజిషన్. అది ఎక్స్ యాక్సిస్ అయినా వై యాక్సిస్ అయినా. ట్రాన్స్లేట్ అంటే మూవ్ చేయడం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్. స్క్యూ అంటే నలపడం, కుదించడం.
ఇలా 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 తిప్పడం. ఓకే, ట్రాన్స్లేట్, రొటేట్, స్కీవ్, ఇంకేం స్కీమ్స్ ఉన్నాయి మనకి? గో దేర్ హియర్. స్కేల్. స్కేల్. ఇప్పుడు లాస్ట్ స్కేల్. స్కేల్ అంటే దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేయడం. స్కేల్ అప్, స్కేల్ డౌన్. స్కేల్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ వరకు ఇంక్రీజ్ అవ్వాలి. 1.2 అంటే 120%. 100% విడ్త్ అయితే 120% అవుతుంది. 100% అంటే 100 పిక్సెల్ అయితే ఇప్పుడు అది 120 పిక్సెల్ అవుతుంది. యూ వాట్ ఇట్. చూడు, అదే నేను 1.2 కాకుండా 0.6 పెడితే 60% అంటే 100 పిక్సెల్ ఉన్నది 60 పిక్సెల్ అవుతుంది. యూ వాట్ మై పాయింట్. దట్ ఈస్ ద స్కేల్ ఎక్స్. అదే నేను స్కేల్ వై ఇస్తే అంటే ఇంత విడుతుంది కదా, అది అది ఇట్లా అవుతుంది. ఇట్లా 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 కుదించుకుంటది. కావాలని చూడండి, చూడండి కంప్రెస్ అవుతుందా. ఏది హైట్ 0.5 వేద్దాం, ఇప్పుడు 0.4 వేద్దాం, ఇంకా కంప్రెస్ అవుతుంది చూడండి. అది స్కేల్ వై అంటే ఇలా హైట్ కుదించుకోండి. స్కేల్ ఎక్స్ అంటే విడ్త్ కుదించడం, ఇంక్రీజ్ చేయడం. అదే నువ్వు 1.5 ఇచ్చావనుకో లావుగా తయారవుతుంది. యూ గాట్ మై పాయింట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. స్కేల్ ఇస్తే అన్ని అన్ని యాక్సెస్ లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్కేల్ ఎక్స్, స్కేల్ వై ఉండేది. స్కేల్ 3D కూడా చేయొచ్చు. 1.7 అనుకుంటా. 3D పెడితే అన్ని డైరెక్షన్లు కాబట్టి సేమ్ అదే, మనకి పెద్ద తేడా ఏం తెలియదు. స్కేల్ జెడ్ చేయండి, అది కూడా పెద్ద తేడా తెలియదు, ఎందుకంటే ఇది 2 డైమెన్షన్ కాబట్టి. 3 డైమెన్షనల్ ఎలిమెంట్స్ రాసినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దట్ జెడ్ యాక్సిస్ ఈజీలీ. ఇలా ఎక్స్ వై ఉండి దీని బ్యాక్ సైడ్ గా అది జెడ్ యాక్సిస్ ఉంటుంది క్రాస్ గా జామెట్రికల్ లో. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అది రొటేషన్, స్కేలింగ్, స్కీవ్, ఓకే, ట్రాన్స్లేట్. మ్యాట్రిక్స్ అంటే 2 ఇలా ఇలా వస్తుంది. యూ కెన్ గో అండ్ ప్రాక్టీస్. మ్యాట్రిక్స్ కూడా వేద్దాం. ఇంకా మ్యాట్రిక్స్ లేదు. ఓకే, యూ ఎక్స్ప్లోర్ దట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇవన్నీ లింక్స్ ఉన్నాయి, చూసి ఎక్స్ప్లోర్ చేయండి. కీ ఫ్రేమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. లాస్ట్ లో నేను కీ ఫ్రేమ్స్ లో మీకు ఒక టాస్క్ చేస్తా, బర్త్డే విషెస్ అదంతా. ఓకే, నో ఇష్యూస్. సో కీ ఫ్రేమ్స్ అనేది సిఎస్ఎస్ లో చాలా మంచి టాపిక్. యానిమేషన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను బటన్ ని తిప్పుతా. యూ గాట్ మై పాయింట్. బటన్ పైనుంచి కిందకు వస్తుంది, తిరుగుద్ది. ట్రాన్స్ఫార్మ్. సో మనం ట్రాన్స్ఫార్మే వాడతాం, కానీ యానిమేషన్ లో అవి వాడతాం. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్, రొటేట్ అవన్నీ మనం యానిమేషన్ లో వాడతాం. ఇప్పుడు అవి మీకు ఉపయోగపడతాయి. ఓకే, సో గో అండ్ బిల్డ్ నౌ ఏ వెబ్సైట్ విచ్ ఇస్ ఎ లాగిన్ పేజ్. ఓకే, keyframes.html. You got it. Very important keyframes. One second. So keyframes. Let's create a division. Let's create a form. Legend keyframes. Field set. Field set లోపల ఇద్దాం, legend వస్తుంది. ఓకే, that is fine. Format document. One second. Label. Email ID. Input type equal to email. Placeholder. Required. Line break, so that line next line వెళ్తుంది. Label. Password. Input type equal to password. Placeholder. Enter password. Correct. Required. Correct. Line break. Next line కి వెళ్దాం. So this also we can go next. అంటే ప్రతిదీ నెక్స్ట్ లైన్ లో రావాలి కాబట్టి we'll give line break for present. Okay. Button type equal to submit. సో ఇప్పుడు మనము ఈ డివిజన్ ఏదైతే ఉందో దానికి స్టైల్స్ ఇద్దాం.
సో డివిజన్, సో బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే. ఓకే, తర్వాత దీనికి ప్యాడింగ్. సో ప్రెసెంట్ ఉన్నది మనం రన్ చేద్దాం, మీకు ఎంత వరస్ట్ ఉందో దాన్ని మనం ఎంత ఇంప్రూవ్ చేయొచ్చో చూడొచ్చు. ఓకేనా? సో సో ఇలా ఉంది కదా, దీన్ని మనము నీట్ గా ఇంప్రూవ్ చేద్దాం. బటన్ కి మనం నేమ్ ఇవ్వాల, లాగిన్ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు దీనికి విడ్త్ ఎంత ఇద్దాం? విడ్త్ మ్యాక్స్ విడ్త్ అంటే ఇంక దానికంటే ఎక్కువ విడ్త్ అవసరం లేదు. మ్యాక్స్ విడ్త్ ఆటో అంటే ఎంత కావాలో అంత తీసుకో. మ్యాక్స్ హైట్ ఆటో. సో ఇప్పుడు విడ్త్ ఎంత ఇద్దాం దీనికి? టోటల్ విడ్త్ 300 ఇద్దాం. ఓకేనా? తర్వాత హైట్ 400, ఇంకా దాని మించి ఎక్కువ వద్దు. 400 వద్దు, హైట్ ఆటో ఇద్దాం. అబ్బా ఎందుకు అనవసరమైన హైట్. ఓకే, అంతగా దీన్ని సెంటర్ లోకి పెడదాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50% కామా -50% కనెక్షన్. ట్రాన్స్లేట్ కామా -50% 300 -1/2 సంథింగ్ ఉంది క్యాలిక్యులేషన్, నేను చెప్తాను. ఇప్పుడు దాని పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50% -50% లేదు 50%. సో అప్పుడు ఏమవుతుందంటే 50 VW 50 VH. సో 50 కాదు, కామా 300 పిక్సెల్ బై 2. సరే దీన్ని పక్కన పెట్టండి. ప్రెసెంట్ ట్రాన్స్లేట్ ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ చూద్దాం. ప్రెసెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇలా వచ్చింది కదా, దీన్ని మనం కొంచెం బాగా చేయాలి. సో లెజెండ్ ఫీల్డ్ సెట్ తీసేయండి, అవసరం లేదు. ఇలా దీన్ని H1 ఇద్దాం. లాగిన్ పేజ్. ఈ ట్రాన్స్లేట్ ట్రాన్స్ఫార్మ్ అనేది రేపు వస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. ఓకేనా? సో ఇలా వచ్చింది కదా, దీనికి ప్యాడింగ్ ఇస్తేనే కదా అందంగా ఉంటది. గివ్ సమ్ ప్యాడింగ్. 20 పిక్సెల్ ఇస్తాం, ఇప్పుడు కొంచెం అందంగా ఉంది. ఓకే, మళ్ళా బార్డర్ రేడియస్ కొంచెం ఇద్దాం 10 పిక్సెల్, ఇప్పుడు ఇంకొంచెం అందంగా ఉంటది. దాని తర్వాత అంటే ఇంకొన్ని కాన్సెప్ట్ మీకు రాలేదు, సెంటరింగ్ కాన్సెప్ట్స్ రాలేదు కాబట్టి చెప్పకూడదు. బాక్స్ షాడో ఇద్దాం. ఓకే, బాక్స్ షాడో గెట్ CSS స్కాన్. కమాన్, టైం లేదు మనకి. కమాన్ యార్. ఓకే, సో ఇది ఇద్దాం. ఓకే, కొంచెం బాగుంది అనుకో. సో నౌ లెట్స్ సి, ఇది కొంచెం బాగుందే, పర్వాలేదు. బట్ ఈ ఎలిమెంట్స్ గ్యాప్ ఉన్నాయి కదా, ఇన్పుట్ లేబుల్ ఇవన్నీ. సో వాటికి కూడా మనము కొంత గ్యాప్స్ ఇద్దాం. అంటే ఇన్పుట్ లేబుల్ H1 ఎవ్రీథింగ్ అంటే అప్పుడు మనం స్టార్ పెట్టొచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అర్థమైంది కదా? మార్జిన్ 10 పిక్సెల్, ఎవ్రీథింగ్ కి మార్జిన్ ఇస్తే ఇలా ఉంటది. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇలా ఉంది. సో మనం ట్రాన్స్ఫార్మ్ దీంట్లో ఒక 30 ఇద్దాంలే, ఎక్కువ వద్దు. ఇది ఒక 30 ఇద్దాం, 40 ఇద్దాం. సో లెట్ ఇట్ బి, కొంచెం మధ్యలోకి వచ్చినట్టు చూసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ బటన్ మనకి యానిమేట్ అవ్వాలి. సో ఇప్పుడు యానిమేషన్ కీ ఫ్రేమ్స్ ద్వారా మనం చేయొచ్చు అని చెప్పి. కీ ఫ్రేమ్ సింటాక్స్ అండి, ఇప్పటి వరకు మనం లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైర్ అంటే నేమ్,
రొటేట్ BTN అని ఇచ్చా దీనికి ఒక నేమ్. సో అది 0% ఆగబ్బా, అది 0% దగ్గర ఉన్నప్పుడు మనం ఒకటి ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ అది 30% దగ్గర ఉన్నప్పుడు ఇంకొకటి ఇవ్వచ్చు. తర్వాత అది 60%, అంటే నువ్వు ఏ పర్సెంట్ కైనా ఇవ్వు. 100% ఇస్ ద లాస్ట్. సో ఇప్పుడు 0% ఉన్నప్పుడు అది ఈ బటన్ ఎక్కడి నుంచి రావాలంటే ఈ బటన్ నాకు ఈ పై నుంచి ఇలా వచ్చి రౌండ్ అయ్యి ఇక్కడ పడాలి. ఓకే, దానికి నేను ఇస్తా. దానికి కింద 0% లో ఉన్నప్పుడు అది మార్జిన్ టాప్ వచ్చి మైనస్, ఇక్కడ ఎంత ఉంది మార్జిన్ టాప్ 450, 330 VH కదా, అంటే పైన ఉండాలి అది -30 VH. ఓకే, 30% ఉన్నప్పుడు మార్జిన్ టాప్ -20 VH, అంటే మూవ్ అవుతా ఉంది. ఓకే, 60% ఉన్నప్పుడు మార్జిన్ టాప్ -10 VH, అంటే ఇంకొంచెం ముందుకు రావాలి. మళ్ళీ 100% లోడ్ అయ్యేటప్పుడు, అంటే అది ఫుల్ గా లోడ్ అయ్యేటప్పటికి మార్జిన్ టాప్ 0 VH. ఇక్కడ మనకి మార్జిన్ టాప్ తో పాటు మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ యాంగిల్, రొటేట్ ఎంత అవ్వాలి 360 degrees. యు గాట్ ఇట్, 360 degrees రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఏముండాలి మనకి, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 270 degrees. ఇక్కడ ఏముండాలి మనకి, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 180 degrees, అంటే ఇలా తిరుగుతూ వచ్చినట్టు అనిపించాలి మనకి. యు గాట్ మై పాయింట్. ఇక్కడ ఏమవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 45 degrees. ఇప్పుడు మనము దీన్ని ఎలా అప్లై చేయాలి, ఇది మనం డిక్లేర్ చేసి వదిలేసి దీన్ని మనం ఎలా అప్లై చేయాలంటే ఈ డివిజన్ కి అప్లై చేయాలి. యానిమేషన్ నేమ్ ఫస్ట్, మీరు కావాలంటే సింటాక్స్ చూడండి, అలా ఎంటర్ చేసి యానిమేషన్ నేమ్, డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్, డిలే. ఓకే, నేమ్ అంటే ఏంది, ఇది ఫస్ట్ మనం యానిమేషన్ నేమ్ ఇచ్చాం. తర్వాత యానిమేషన్ నేమ్, డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలా, 1 సెకండ్ లో మొత్తం అయిపోవాలా. తర్వాత టైమింగ్ ఫంక్షన్ లీనియర్. ఓకే, ఎన్నిసార్లు రావాలి, ఒక్కసారే ఇన్ఫైనటా, ఒక్కసారే ఇనిషియల్. డిలే ఏమన్నా ఇవ్వాలా 500 milliseconds. సో మీరు కావాలంటే చూడండి, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ నేమ్, యానిమేషన్ డిలే. సో యానిమేషన్ నేమ్ అనేది ఇది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. మీరు ఇలా అనేవచ్చు, యానిమేషన్ డ్యూరేషన్ 1 సెకండ్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఇన్ఫైనైట్ అన్నమాట. తర్వాత యానిమేషన్ డిలే. ఓకే, ఇన్ఫైనైట్ అయినా వచ్చి ఇన్షియల్. ఇన్ఫైనైట్ అంటే మల్టిపుల్ టైమ్స్. ఇన్షియల్ ఇచ్చి చూద్దాం ఫస్ట్. ఓకే, సో మనం ఈ బటన్ కి ఇవ్వాలి, సో మొత్తానికి ఇవ్వకూడదు. సో మనం దేనికి ఇస్తున్నాం, సో బటన్. ఇప్పుడు బటన్ కి ఇవ్వండి. ఎట్టుపోయింది ఇది. సో 1 సెకండ్ మనం ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం దానివల్ల. ఓకే, 1 సెకండ్. ఇక్కడ నేను ఇదంతా ఇచ్చాను కదా, దీనికి ఇచ్చేసాం. సో మనం దీనికి ఇవ్వకూడదు, బటన్ కి ఇద్దాం. నేను డైరెక్ట్ గా ఇక్కడ తీసి డివిజన్ తీసి బటన్ పెట్టేసా. ఓకే, ఈ బటన్ కి ఇక్కడ ఇద్దాం, సరిపోద్ది. ఓకేనా, ఫర్ నౌ చెక్. సో బటన్ ట్యాగ్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బటన్ ట్యాగ్ కి మనం యానిమేషన్ ఇచ్చాం. సో 5 సెకండ్స్ ఇద్దాం. లెట్స్ సీ, చెక్ నౌ. సో 180 degrees ఇద్దాం ఇక్కడ. జీరో. సరే, నేనేం చేస్తానంటే 30, ఈ రెండు తీసేస్తా. ఐ జస్ట్ గివ్ 0 ఇది. మైనస్ ట్రాన్స్లేట్ ట్రాన్స్ఫార్మ్. యానిమేషన్
సో నేమ్ వచ్చి రొటేట్ బటన్ అబ్బా, కీ ఫ్రేమ్స్. ఓకే, నేమ్ వచ్చి డ్యూరేషన్ 1 సెకండ్ అయిపోవాలి. టైమింగ్ ఫంక్షన్ నార్మల్. డిలే 500 మిల్లీ సెకండ్స్. ఇటరేషన్ కౌంట్, ఇది ఇటరేషన్ కౌంట్ ఎన్నిసార్లు కావాలి, ఇన్ఫైనైట్ ఇద్దాం ఒకసారి. ఇంకా డైరెక్షన్ వచ్చి ఫిల్ మోడ్ అవసరం లేదు మనకి, డైరెక్షన్ టాప్ బాటమ్ చూడండి, అర్థమైంది. ఇన్ఫైనైట్ అంటే మల్టిపుల్ టైమ్స్ వస్తుంటది. ఓకే, ఇన్ఫైనైట్ కాదు, ఇన్ఫైనైట్ కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 30-60% తీసేస్తా. నవ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్. తిరుగుతూ ఉంది చూడండి. సో నేను ఈ మార్జిన్ -100 ఇస్తా. అది 100 ఎందుకు వెళ్ళదంటే, నువ్వు బటన్ కి కావాలంటే పొజిషన్ అబ్సల్యూటివ్ అప్పుడు వెళ్తది, రిలేటివ్ లో ఉంది కదా అందువల్ల వెళ్ళదు. కావాలంటే ఇప్పుడు చూడు అది ఎక్కడి నుంచి వస్తుందో నీకే తెలియదు. వాట్ మై పాయింట్. అది నేను పైన నుంచి రావాలని, అబ్సల్యూట్ వస్తేనే అది డివైడ్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సిఎస్ఎస్ రాసేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ వస్తుంది స్టార్టింగ్ లో. ఈవెన్ ఇన్ని ఏళ్ళకి నేను చేసినా సరే నాకు కూడా ఒక మిస్టేక్ అయ్యి మళ్ళీ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే రోజు రాయం ఇవి. ఇప్పుడు చార్జిబిడి యూస్ చేసి చేస్తున్నాం, మీకు అర్థం అవ్వాలి కాబట్టి, ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్కడ దొరకదు కాబట్టి అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ మోర్ టైం, రిమెంబర్ దిస్. 360 degrees ఇక్కడ ఇద్దాం చూడు, అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ పడుతుందా, బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం రెడ్, సో దట్ యూ కెన్ సీ ఇట్ బెటర్. దీనికి బార్డర్ తీసేద్దాం, వరస్ట్ గా ఉంది బార్డర్ నన్ను. దీనికి బటన్ కి కొంత ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ 10 పిక్సెల్. ఈ బటన్ కి మనము గ్రేడియంట్ బటన్స్ ఇద్దాం, గ్రేడియంట్ బటన్స్. ఇది ఇద్దాం. ఓకే, సో ఇది ఇస్తే మనకి కొంచెం బాగుంటది. సో ఈ బటన్స్ కి, గ్రేడియంట్ బటన్ కి మనము అప్పుడు ఆబ్వియస్లీ 1 సెకండ్ ఈ క్లాస్ ఇవ్వాల, బటన్ గ్రాడ్ అని క్లాస్ నేమ్, రైట్ క్లిక్ ఫార్మాట్, సో దట్ అది అలా ఉంటది అనమాట. సో కొంచెం క్లాసికల్ గా ఉంటదని నా బాధ, ఇంకేం లేదు. ఓకేనా, లెట్స్ చెక్. చూడండి ఎలా ఉంది, అంటే మరీ పెద్దది లాగుంది, బట్ దీంట్లో చేయండి మార్జిన్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇవ్వండి, ఇక్కడ 20 పిక్సెల్ ఇవ్వండి. ఓకే, సో దట్ చిన్నది అవుతుంది. ఓకే, ఫాంట్ సైజు కావాలంటే డిక్రీజ్ చేసుకుందాం. ఫాంట్ ఫాంట్ సైజ్ 10 పిక్సెల్ ఇద్దాం, చిన్న బటన్. ఓకే, యూ గాట్ ఇట్, బుజ్జి బటన్. సో అలా నువ్వు దేన్నైనా ఎలా అయినా చేయొచ్చు. మన అలా కాదు, అసలు అదేం లేదనుకుంటే ప్రతి దగ్గర 360 degrees రొటేషన్ పెట్టండి, ప్రతి తిరుగుతా వస్తుంది అది. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే తిరుగుతా రావడం అంటే ప్రతిసారి 360 అంటే మీకు యానిమేషన్ లో తిరిగినట్టు కనిపించదు, కాబట్టి ఇక్కడ అంతా 0 degrees పెట్టి లాస్ట్ లో 360 పెట్టండి. ఇక్కడ రొటేస్ ఎక్స్ ఉంది, రొటేట్ 3D పెట్టండి అబ్బా. 360 పెడదాం, రొటేట్ 3D. ఇక్కడ 27, ఇక్కడ 45, ఇక్కడ రొటేట్ 3D, ఇక్కడ 50 degrees, ఇక్కడ 120 degrees, ఇక్కడ 180 degrees. చూడండి అట్లా, అదే ఇక్కడ మళ్ళీ 0 degrees పెడతా చూడు, అంటే లాస్ట్ వరకే 360 కనిపిస్తుంది, మిగతా ఏం 360 తిరగట్లే. యు గాట్ మై పాయింట్. సో ఇక్కడ 360 మనం 720 ఇచ్చినా నాకు తెలిసి అలాగే ఉంటది, 2 సార్లు తిరుగుతాయి. అది చూడండి 720 ఇస్తే, అలా 1000 degrees ఇస్తే అది ఎన్నిసార్లు తిరగద్దో, ఇంకా 3-4 సార్లు. చూడండి ఫాస్ట్ గా ఎన్నిసార్లు తిరిగిందో చూడు. అది ఇన్ఫైనట్ కాకుండా మనం ఇనిషియల్ ఇద్దాం. ఓకే, అది కొంచెం ప్రశాంతం అయిపోద్ది.
ఎక్కడో రాంగ్ జరిగింది. ఇన్ఫైనట్ కాకుండా ఇనిషియల్ రాంగ్ అనుకుంటా, అందువల్ల రాలేదు. నార్మల్, ఇనిషియల్ కాదు, నార్మల్. అసలు ఇవ్వద్దు, ఏమవుద్ది, ఒక్కసారి వచ్చి ఆగిపోద్ది. ఓకేనా, నార్మల్ ఆల్రెడీ ఇచ్చాను. అంటే నీకు ఇన్ఫైనట్ టైమ్స్ కావాలంటే నేను నన్ను పెడితే రాదు, ఒక్కసారి వచ్చి ఆగిపోద్ది. సో దట్ ఈస్ ద కీ ఫ్రేమ్స్. ఏదైనా సరే కీ ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు వెబ్సైట్లకి వెళ్ళండి. ఓకే, కొన్ని వెబ్సైట్లకి వెళ్ళండి. ఈ వెబ్సైటే చూద్దాం, నేనే డెవలప్ చేశాను కాబట్టి ఐ నో. ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్, రొటేట్, యానిమేషన్. ఇది చూడండి, దీన్ని క్లిక్ చేస్తా ఉంటే తిరుగుతూ ఉంటది. నేనే అది పనిగా టెక్నాలజీలు అన్ని యాడ్ చేశాను. మీరు ఇక్కడ స్క్రోల్ క్లిక్ చేస్తా ఉంటే అది తిరుగుతూ ఉంటది. ఓకే, ఇది కూడా కీ ఫ్రేమ్సే, పైన కింద పైన కింద. ట్రాన్స్లేట్, ట్రాన్స్ఫార్మ్, స్కేల్, అది స్కేల్ కాదు, ట్రాన్స్ఫార్మ్, 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 ట్రాన్స్ఫార్మ్. ఓకే, అది కీ ఫ్రేమ్స్ ఎవ్రీ 1 సెకండ్ కి. ఇది కూడా కీ ఫ్రేమ్స్, ఎవ్రీ 1 సెకండ్ కి బార్డర్ మూవ్ అవుతా ఉంది. ఇక్కడ కూడా ఎవ్రీ 1 సెకండ్ కి బార్డర్ మూవ్ అవుతా ఉంది. ఓకే, రియల్ టైం అది. ఇదిగో ఇక్కడ కూడా మూవ్ అయిపోతా ఉంది, బటన్స్ అన్ని మూవ్ అవుతా ఉంటాయి. అన్నిటికీ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి, అన్నిటికీ. దీనికి కూడా కీ ఫ్రేమ్స్ ఉంది. వాట్ ఇట్, ఇవన్నీ మీరు చేయండి. వాట్ ఇట్. సో దీని కీ ఫ్రేమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ వెబ్సైట్ కి. ఇబ్బంది ఏం లేదు, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అది కీ ఫ్రేమ్స్. సిఎస్ఎస్, గ్రిడ్, ఫ్లెక్స్ రేపు చెప్పుకుందాం, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఈరోజు ఇవన్నీ ఎక్కువ టైం పట్టాయి. ఓకే, రిమెంబర్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్.